ఫ్రెండ్స్ ఈరోజు చేసే వీడియో ఎడిటింగ్ వచ్చేసి 3D వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్కి కావాల్సిన మెటీరియల్స్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డెమో వీడియో చూడండి. కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియోని మ్యూట్లో పెట్టిన. ఫుల్ వీడియోతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోని అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. డైలీ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే వచ్చేసి టెలిగ్రామ్లో హెచ్డి క్వాలిటీలో పిక్స్ పోస్ట్ చేస్తా, జాయిన్ అవ్వండి. కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మీ బ్రదర్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఫోటో రూమ్ యాప్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫోటో రూమ్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోటో రూమ్ యాప్ని ఓపెన్ చేసుకొని స్టార్ట్ ఫ్రమ్ ఫోటోపై ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటోతో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వెయిట్ చేయండి. ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ పై ట్యాప్ చేసి కాసి ఎక్స్పోర్ట్ పై ట్యాప్ చేసి సేవ్ టు గ్యాలరీ పై క్లిక్ చేయండి. ఫోటో అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. మీరు ఎన్ని ఫొటోస్తో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలో అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ కనిపించినటువంటి ప్రాజెక్ట్స్ పై క్లిక్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కనిపించినటువంటి బాక్స్ పై ట్యాప్ చేసి 3D కెమెరా అనేది ఆన్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో అలా ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ ఇవ్వండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్. సెకండ్ ఫోటో కూడా అంతే. ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఎండ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ని ఫోటోపై ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీడియాపై ట్యాప్ చేసి ఎవరి ఫోటోతో వీడియో ఎడిటింగ్ చేసుకుంటారో వాళ్ళ ఫోటోని అనేది యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు కొన్ని లేయర్స్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ కనుబొమ్మ ఐకాన్ వచ్చేసి ఆన్లో పెట్టుకోండి. ఆఫ్లో ఉంటాయి. ఇలా అన్నీ వచ్చేసి ఆన్లో పెట్టుకోండి. మీకు వీడియో అనేది కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మీకు కావాల్సిన క్వాలిటీలో వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి.